ఇప్పుడొచ్చే ఆగస్ట్ 15తో మనం జరుపుకునేది 78th ఇండిపెండెన్స్ డే. కానీ ఈ ఇండిపెండెన్స్‌లో ఆడవాళ్ళు సురక్షితంగా ఉన్నారా? ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. కోల్కతాలో ఒక హాస్పిటల్‌లో 31 సంవత్సరాలకు చెందిన ఒక లేడీ ట్రైనర్ డాక్టర్ కావాల్సిన అమ్మాయి బ్రూటల్‌గా రేప్ చేసి, మర్డర్ చేసి చంపేశారు. ఆమె సిట్యుయేషన్ ఎలా ఉందంటే కళ్ళు, ముక్కులు మరియు ప్రైవేట్ పార్ట్‌లోంచి బ్లడ్ తీవ్రంగా కారుతూ ఉంది. ఇన్‌ఫాక్ట్ తను చనిపోయాక కూడా. ముందొచ్చిన రిపోర్ట్స్‌ని చూసి పోలీసులు దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. కానీ మేనేజ్‌మెంట్ మాత్రం దీన్ని ఏదో యాక్సిడెంట్ లేదా సూసైడ్‌గా టర్న్ చేయాలని చూశారు. కానీ అక్కడ బ్లూటూత్ హెడ్‌సెట్ దొరికింది. అది ఎవరిదనంగా హాస్పిటల్ వాలంటీర్‌గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ అనే వ్యక్తివి. సో, పోలీసులు ఇతన్ని కస్టడీలో తీసుకొని ఎంక్వైరీ సాగుతున్నారు. దీనికి నిరసనంగా డాక్టర్లందరూ బంద్‌కి సిద్ధమయ్యారు. ఇన్‌ఫాక్ట్ మన హైదరాబాద్‌లో కూడా చాలామంది డాక్టర్లు న్యాయం కోసం పోరాడుతున్నారు. సో దట్ ఆమెకి న్యాయం చేకూరాలని మనం కోరుకుందాం. కానీ ఇంకో కోణంలో చూడాలంటే హాస్పిటల్ మేనేజ్‌మెంట్ దీన్ని ఎందుకు సూసైడ్‌లా ప్రొటెక్ట్ చేయాలనుకున్నారో నాకేం అర్థం కాలేదు. ఇదంతా చూసిన తర్వాత అమ్మాయి తరపున పేరెంట్స్ మరియు వాళ్ళ బంధువులు సీబీఐకి ఈ కేస్‌ని అందించాలని కోరుతున్నారు. కానీ సంజయ్ రాయ్ వాళ్ళ అమ్మగారు చెప్తున్నది మాత్రం సంజయ్ రాయ్ చాలా ఇన్నోసెంట్ అని చెప్తున్నారు. కానీ వాళ్ళ అత్తగారు మాత్రం తను చాలా మోసగాడని చెప్తున్నారు. ఏది నిజమో, ఏది అబద్ధమో పోలీసులు తేల్చనున్నారు. ప్రస్తుతానికి ఈ సంజయ్ రాయ్ మాత్రం పోలీసుల అదుపులో ఉన్నారు. ఇతని ఫోన్‌లో చాలా వరకు పోర్న్ వీడియోస్ దొరికాయని ఇప్పుడు వరకు ఉన్న సమాచారం. ఇలా రోజురోజుకు ఇలాంటి ఘటనలు పెరుగుతూ ఉంటే ఆడవాళ్ళు బయటికొచ్చి చేయడం అంటే చాలా కష్టమే అవుతుంది. దీనికి తక్క చర్యలు తీసుకోవాలని సమాజం అంతా కోరుతుంది. ఎస్పెషల్లీ డాక్టర్స్. సో దట్ ఈ వీడియోతో మనం కూడా న్యాయం కోసం పోరాడదాం. కామెంట్స్ రూపంలో జస్టిస్ ఫర్ కోల్కతా డాక్టర్ అని ట్రెండ్ చేద్దాం. చేసేది మనం చేద్దాం. తర్వాత గవర్నమెంట్‌పై భారం ఏద్దాం. మీకు తెలిసినంత వరకు ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారనుకుంటున్నారు? డాక్టర్సా? మేనేజ్‌మెంటా? లేకపోతే ఆ రాయ్ ఒక్కడేనా? కామెంట్స్ రూపంలో తెలపండి.